ఊబర్ ఓలా బుక్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా బుక్ చేసుకోవాలి మనం. ఎందుకంటే చెప్తున్నాను, మీ యొక్క ట్రైన్ డిపార్చర్ టైం కానీ లేదంటే ఫ్లైట్ డిపార్చర్ టైం కానీ దగ్గరికి వస్తున్నప్పుడు బుక్ చేసుకున్నారనుకోండి, కాస్ట్ అమాంతంగా పెరుగుతూ ఉంటుంది. ఊబర్కి ఓలాకి ఎలా తెలుసు అనుకుంటారా? అది ప్రతిదీ ట్రాక్ చేస్తుంది. మీరు జీమెయిల్తో లింక్ అవుతారు, ఊబర్ కానీ ఓలా కానీ మీ ఫోన్ నెంబర్తో లింక్ అవుతారు. సో మీ ఫోన్లో ఉన్న ప్రతిదీ ట్రాక్ చేస్తుంది అనమాట. అంటే మీరు ఇది అదే ఈమెయిల్తో మీరు బస్ టికెట్ ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటారు కదా, సో దానికి అర్థం అవుతుంది. అంటే వీళ్ళు ఈ టైంకి కంపల్సరీ వెళ్ళాలి కాబట్టి ఎంత రేట్ అయినా సరే వెళ్తారని. ఆ ట్రైన్ టైం కానీ బస్ టైం కానీ దగ్గరికి వచ్చేయగలిగి మీరు బుక్ చేసుకున్నప్పుడు ఒక రేట్ చూపిస్తుంది. లేదు మీ ట్రైన్ టైంకి 5 అవర్స్ డిఫరెన్స్లో బుక్ చేసుకుంటే వేరే రేట్ చూపిస్తుంది. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను ఇదే. సో మీరు కూడా అబ్జర్వ్ చేస్తుంటే దయచేసి కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. ఇంకొకటి నేను చెప్తున్నా ఏంటంటే, మీరు ట్రైన్ టికెట్ కానీ బస్ టికెట్ కానీ బుక్ చేసుకున్నప్పుడు వేరే మొబైల్లో లేదంటే వేరే వాళ్ళ మొబైల్లో బుక్ చేసుకొని, అంటే వాళ్ళ ఈమెయిల్ ఐడితో బుక్ చేసుకొని మీరు ఊబర్ ఓలా బుక్ చేసుకున్నప్పుడు వేరే మొబైల్తో బుక్ చేసుకుని లేదంటే వేరే ఐపీ అడ్రస్ ఉన్న మొబైల్తో కానీ జీమెయిల్తో కానీ బుక్ చేసుకుంటే అప్పుడు మీకు ఇది ఉండదు. ఎందుకంటే మీరు ఎప్పుడన్నా పేరెంట్స్తో కానీ లేదంటే మొగుడు పిల్లలు ఇద్దరు కలిసి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక మొగుడు దాంట్లోనేమో టికెట్ బుక్ చేసుకోండి, వైఫ్ దాంట్లోనేమో ఓలా ఊబర్ బుక్ చేసుకుంటే ఈ యొక్క ఇది ఉండదు. ఇది నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి.